గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 78th డైలీ మనీ షో. రీసెంట్ గా లాస్ట్ 2-3 డేస్ గా ప్రాజ్ ఇండస్ట్రీస్ ఒక స్టాక్ ప్రైస్ లో కరెక్షన్ రావడంతో మన సబ్స్క్రైబర్ లో చాలా మంది స్టాక్ గురించి మాట్లాడమని అడుగుతున్నారు. దీని గురించి మాట్లాడుతూ అలాగే మార్కెట్ లోని వేరే అదర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా మీతో ఈరోజు షేర్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే సెన్సెక్స్ 111 పాయింట్స్ పెరిగి 50,651 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 22.4 పాయింట్స్ పెరిగి 15,197 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ ఫ్రైడే రోజు ఎస్బీఐ చాలా మంచి నెంబర్స్ అనౌన్స్ చేయడంతో ఎస్బీఐ స్టాక్ ప్రైస్ తో పాటు ఆ పాజిటివ్ మూమెంటం అనేది మిగిలిన పిఎస్యూ బ్యాంక్స్ మీద కూడా కనబడింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో లారస్ ల్యాబ్స్ ఒక స్టాక్ ఏకంగా 6% పెరిగింది. దానికి రీజన్ మనం చూసినట్టయితే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే 9:05 కి మన టెలిగ్రామ్ ఛానల్ లో ఒక అప్డేట్ షేర్ చేశాను. ఈ అప్డేట్ లో ఏం షేర్ చేశానంటే నాట్కో ఫార్మాకి యూఎస్ ఎఫ్డీఏ నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ లో యూజ్ చేసే రావ్లిమిడ్ అదే లెనాలిడోమైడ్ క్యాప్సిల్స్ కి అప్రూవల్ వచ్చింది కదా, అది నాట్కోక్ మాత్రమే కాదు లారస్ ల్యాబ్స్ కూడా పాజిటివ్ అని చెప్పి 9:05 కి షేర్ చేశాను. ఎందుకంటే బికాస్ ఈ డ్రగ్ రిలేటెడ్ గా నాట్కో ఫార్మాకి మెజారిటీ ఆఫ్ ది ఏపీఎస్ లారస్ ల్యాబ్స్ సప్లై చేస్తుందని చెప్పి అప్డేట్ షేర్ చేశాను. అండ్ ఇన్ఫాక్ట్ దాని కన్ఫర్మేషన్ 9:34 కి దర్శన్ మెహతా దగ్గర నుంచి కూడా వచ్చింది. మార్కెట్ లో అప్డేట్స్ రావడంతో నాట్కో ఫార్మా తో పాటు లారస్ ల్యాబ్స్ కూడా బాగా పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 22% గ్రో అయ్యి, ఆపరేటింగ్ ఎబిటా విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 24% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా మార్జిన్స్ లో 17 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ చూపించారు. అదే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 21% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ మనం లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసాం అనుకోండి, రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ప్యాట్ లో మనకి ఫ్లాట్ గ్రోత్ కనబడుతుంది. అండ్ వీళ్ళు రెవెన్యూ మిక్స్ విషయంకి వచ్చినట్టయితే 60% రెవెన్యూస్ రూమ్ ఏసీ నుంచి వస్తున్నట్టయితే 40% రెవెన్యూస్ కాంపోనెంట్ అండ్ మొబిలిటీ అప్లికేషన్స్ డివిజన్ నుంచి వస్తున్నాయి. అండ్ మనం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళు కాంపోనెంట్స్ అండ్ మొబిలిటీ అప్లికేషన్ సెగ్మెంట్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. యాక్చువల్ మనకి ఇక్కడ చూసినట్టయితే రూమ్ ఏసీ సెగ్మెంట్ లో వీళ్ళు షేర్ తగ్గినట్టు కనబడుతుంది ఓవరాల్ రెవెన్యూస్ లోని. బట్ కానీ రూమ్ ఏసీ సెగ్మెంట్ కూడా గ్రో అయింది. దానికన్నా కూడా కాంపోనెంట్స్ అండ్ మొబిలిటీ అప్లికేషన్ సెగ్మెంట్ ఇంకొంచెం ఎక్కువగా గ్రో అవడంతో రెవెన్యూ మిక్స్ లోని కాంపోనెంట్స్ అండ్ మొబిలిటీ అప్లికేషన్స్ ఒక షేర్ 40% రీచ్ అయింది. అండ్ అంబర్ ఎంటర్ప్రైజెస్ ఒక చైర్మన్ అండ్ సీఈఓ అయిన జస్బీర్ సింగర్ ఏం చెప్తున్నారంటే, ఫైనాన్షియల్ 21 ఫస్ట్ హాఫ్ లోని COVID-19 పాండమిక్ వల్ల చాలా ఛాలెంజింగ్ పీరియడ్ ఫేస్ చేసాం. బట్ కానీ సెకండ్ హాఫ్ లోని బిజినెస్ సెంటిమెంట్ ఇంప్రూవ్ అవడంతో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసామని చెప్పి ఆయన చెప్తున్నారు. అండ్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎల్ఏ స్కీమ్ ఏదైతే అనౌన్స్ చేసిందో, ఈ స్కీమ్ వల్ల ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్స్ ఒక బేస్ ని లార్జ్ స్కేల్ ఎక్స్పాండ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ దీంతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ ఏసీస్ రిఫ్రిజరెంట్ ఇంపోర్ట్స్ మీద బ్యాన్ విధించింది కదా, ఆ బ్యాన్ విధించిన తర్వాత 6 న్యూ కస్టమర్స్ తో సైన్ చేసామని చెప్పి చెప్తున్నారు. అండ్ అలాగే అంబర్ ఎంటర్ప్రైజెస్ సిద్వాల్ అనే కంపెనీని కొన్నది. ఈ సిద్వాల్ ఏం చేస్తుందంటే రైల్వేస్ అండ్ మెట్రోస్ కి ఏసీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటది అనమాట. సో ఈ సిద్వాల్ బిజినెస్ లో కూడా చాలా మంచి ట్రాక్షన్ కనబడుతుంది. రైల్వేస్ అండ్ మెట్రో సెగ్మెంట్ లో చాలా మంచి ఆర్డర్ బుక్ అయితే మేము మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. అండ్ అలాగే ఆయన ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు COVID-19 ఒక సెకండ్ వేవ్ ఏదైతే రన్ అవుతుందో మన కంట్రీలోని, వీళ్ళ గ్రోత్ మూమెంటం మీద డెఫినెట్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. బట్ కానీ ఆ డిస్ట్రప్షన్ అనేది మినిమం గా ఉండడానికి ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాం అని చెప్పి చెప్తున్నారు. ఓవరాల్ గా చూసినట్టయితే అంబర్ ఎంటర్ప్రైజెస్ రిలీజ్ చేసిన ఈ Q4 నెంబర్స్ అయితే బాగున్నాయి. బట్ కానీ స్టాక్ బాగా రన్ అప్ అయిపోవడం వల్ల వాల్యుయేషన్స్ అయితే బాగా స్ట్రెచ్ అయిపోయి, ఏదైతే వాల్యుయేషన్ స్ట్రెచ్ అయిందో ఆ వాల్యుయేషన్ కరెక్షన్ అయితే మనకి మార్కెట్ లో కనబడుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మన ఇండియాలోని లార్జెస్ట్ కమోడిటీ ఎక్స్చేంజ్ అయిన MCX వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 14% డ్రాప్ అయ్యి, అండ్ ఎబిటర్ లోని లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 21% డ్రాప్ కనబడుతుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ లో అయితే ఏకంగా 41% డ్రాప్ కనబడుతుంది. వీళ్ళు క్వార్టర్ లో రిలీజ్ చేసిన నెంబర్స్ పక్కన పెడితే MCX ఈజ్ ఇంట్రెస్టింగ్ కంపెనీ, చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్న ఎక్స్చేంజ్ ఇది. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళు రీసెంట్ గా కమోడిటీ డెరివేటివ్స్ ని కూడా స్టార్ట్ చేశారు. దాంట్లో వాల్యూమ్స్ పికప్ అయినట్టయితే మాత్రం MCX గా చాలా పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ కమోడిటీ డెరివేటివ్స్ లో MCX యొక్క మార్కెట్ షేర్ 96.04%. అండ్ కమోడిటీస్ లోని వీళ్ళు ఈచ్ సెగ్మెంట్ వైజ్ మార్కెట్ షేర్ అండ్ MCX లో ప్రపోర్షనేట్ ఆఫ్ రెవెన్యూ చూసినట్టయితే ప్రీషియస్ మెటల్స్ అండ్ స్టోన్స్ కమోడిటీస్ లోని మన ఇండియాలో వీళ్ళ మార్కెట్ షేర్ 99.97%. అండ్ MCX కోసం టోటల్ టర్న్ ఓవర్ లోని ప్రీషియస్ మెటల్స్ అండ్ స్టోన్స్ ద్వారా 56.39% టర్న్ ఓవర్ వస్తుంది. ఎనర్జీలో వీళ్ళ మార్కెట్ షేర్ 100% అయితే ఎనర్జీ ద్వారా వీళ్ళు ప్రపోర్షనేట్ టర్న్ ఓవర్ చూసినట్టయితే 22.74%. అండ్ అగైన్ బేస్ మెటల్స్ లో కూడా వీళ్ళ మార్కెట్ షేర్ 100% అండ్ బేస్ మెటల్స్ ద్వారా వీళ్ళకి వచ్చే టర్న్ ఓవర్ 19.61%. అగ్రి కమోడిటీస్ లో వీళ్ళ మార్కెట్ షేర్ 23.49% అయితే ఈ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి వస్తున్న ఓవరాల్ టర్న్ ఓవర్ లో పర్సెంటేజ్ చూసినట్టయితే 1.26%. అండ్ MCX కి వస్తున్న ఓవరాల్ టర్న్ ఓవర్ లో మేజర్ టర్న్ ఓవర్ సిల్వర్ నుంచి వస్తుంది 29.97%, నెక్స్ట్ గోల్డ్ నుంచి 25.91%, నెక్స్ట్ నేచురల్ గ్యాస్ నుంచి 13.8% వస్తుంది. అండ్ ఈ MCX లోని 1% పైన షేర్స్ హోల్డ్ చేసిన వాళ్ళ పేర్లు చూసినట్టయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ 15% షేర్స్ హోల్డ్ చేస్తుంది. స్మాల్ క్యాప్ వరల్డ్ ఫండ్ 4.98% షేర్స్ హోల్డ్ చేస్తుంది. ఫేమస్ ఇన్వెస్టర్ అయిన రాకేష్ జుంజున్వాలా గారు 4.9% షేర్స్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు వేరియస్ అదర్ మ్యూచువల్ ఫండ్స్ ఒక హోల్డింగ్ కూడా చూడొచ్చు. అండ్ MCX బోర్డ్
బోర్డ్ 10 రూపీ ఫేస్ వాల్యూ ఉన్న షేర్ మీద 27.7 రూపీస్ డివిడెండ్ రికమెండ్ చేసింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే లాస్ట్ 2 to 3 డేస్ గా ప్రాజ్ ఇండస్ట్రీస్ ఒక షేర్ ప్రైస్ లో కరెక్షన్ కనబడేసరికి చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు ఇప్పుడు ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలా అని చెప్పి. నా వ్యూ ఏంటనేది మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. మీకు గుర్తున్నట్టయితే నేను ప్రాజ్ ఇండస్ట్రీస్ మీద ఫుల్ ఫ్లెజ్ ఫండమెంటల్ అనాలిసిస్ వీడియో చేసిన తర్వాత దాని నెక్స్ట్ డైలీ మనీ షో మండే రోజు ఇంట్రోలో ప్రాజ్ గురించి నేను ఒక డీటెయిల్ షేర్ చేశాను. మీకు గుర్తు లేకపోయినట్టయితే ఆ వీడియోని ఒకసారి ప్లే చేస్తాను, వినండి. అండ్ అలాగే ఈ రోజు మార్కెట్ లో ప్రాజ్ ఒక షేర్ ప్రైస్ బాగా పెరిగేసరికి చాలా మంది ఎక్సైట్ కింద కామెంట్ చేస్తున్నారు. గైస్ నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ప్రైస్ మీద అంత పెద్దగా ఫోకస్ చేయకండి. మనం మెగా ట్రెండ్ ని లాంగ్ టర్మ్ రైట్ చేయాలంటే ప్రైస్ కన్నా బిజినెస్ మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రైస్ మీద ఫోకస్ చేసాం అనుకోండి, ప్రైస్ పెరుగుతుంది పడుతుంది. షార్ట్ టర్మ్ లో ఈ వాలటాలిటీ అన్నది ఉంటుంది. ఆ వాలటాలిటీని మనం ఇగ్నోర్ చేయాలంటే ప్రైస్ ని ఫోకస్ చేయకుండా మనం బిజినెస్ ఎలా గ్రో అవుతుంది అన్న దాని మీద ఫోకస్ చేసినట్టయితే మనం లాంగ్ టర్మ్ మెగా ట్రెండ్ ని రైట్ చేయగలం. విన్నారు కదా, దాని నెక్స్ట్ డే నేను ఏం చెప్పాను, ఐ స్టిల్ హోల్డ్ ద సేమ్ వ్యూ. ఎవరైతే మార్కెట్ లో కొత్తగా వచ్చి స్టాక్ పెరిగినట్టయితే మంచి కంపెనీ, పడినట్టయితే చెడ్డ కంపెనీ అని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇండస్ట్రీ రివల్యూషన్స్ అండ్ మెగా ట్రెండ్స్ లాంటివి మనకు 15 రోజుల్లోని 20 రోజుల్లోని ఆరు నెల రోజుల్లోని పెద్ద సర్ప్రైజింగ్ రిజల్ట్స్ ఇచ్చేవి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అండ్ ఇన్ఫాక్ట్ మీరు ప్రాజెక్ట్ వీడియో చూసినట్టయితే ఆ వీడియోలో కూడా నేను క్లియర్గా అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టాక్ మూమెంటం బాగా షార్ట్ టర్మ్లో బాగా మూమెంటం చూసి ఎప్పుడైతే బాగా పెరిగిన తర్వాత చాలా మంది ఎంటర్ అయి ఉంటారు. ఎంటర్ అయ్యి కంగారు పడుతున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి అలా కంగారు పడాల్సిన పని లేదు. ఇఫ్ యూఆర్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, ఐ డోంట్ థింక్ యూ షుడ్ వరీ అబౌట్ ఇట్. దిస్ కంపెనీ హ్యాస్ లాట్ ఆఫ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అండ్ గవర్నమెంట్ ఒక పాలసీస్ కూడా ఈ కంపెనీకి ఇండస్ట్రీకి ఫేవరబుల్ గా ఉన్నాయి. ప్రైస్ విషయంలోని ప్రైస్ పెరుగుతుంది పడుతుంది. నేను ఆ వీడియోలో క్లియర్ గా చెప్పిన విధంగా ప్రైస్ పెరుగుతుంది పడుతుంది. మీరు ఈ మెగా ట్రెండ్స్ ని రైట్ చేయాలంటే ఈ ప్రైస్ మీద ఫోకస్ చేశారంటే మాత్రం డెఫినెట్లీ రైట్ చేయలేరు. అండ్ ఇన్ఫాక్ట్ మీకు ఈ కంపెనీ నచ్చింది అనుకోండి, కరెక్షన్స్ వచ్చినప్పుడు ఇట్స్ అన్ ఆపర్చునిటీ కదా. మీకు చీప్గా మంచి క్వాలిటీ కంపెనీ దొరుకుతున్నప్పుడు ఇట్స్ ఏ ఆపర్చునిటీ, రైట్? ఇది ఎవరైతే మన జెన్యూన్ ఫాలోవర్స్ ఉన్నారో లాస్ట్ 10 డేస్లో ప్రైస్లో వచ్చిన వాలిడిటీ కంగారు పడిన వాళ్ళకి కంగారు పడకుండా ఉండడానికి కంఫర్ట్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఈ కంపెనీ రిలేటెడ్గా నా నుంచి ప్రైస్ రిలేటెడ్ డిస్కషన్ ఇదే లాస్ట్ అవుతుంది. నెక్స్ట్ టైం నుంచి మీకు ఈ కంపెనీ రిలేటెడ్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అది బిజినెస్ రిలేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎమ్ షూర్ నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో సీరియస్ ఇన్వెస్టర్స్కి ఆల్రెడీ క్లియర్గా అర్థమై ఉంటుంది. బిజినెస్ మీద ఫోకస్ చేయండి. బిజినెస్ మీద ఫోకస్ చేసినట్టయితే యూ విల్ అండర్స్టాండ్ ది ఆపర్చునిటీ. అండ్ మీకు ఈ లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ అర్థమైనప్పుడు షార్ట్ టర్మ్ లో ప్రైస్ కరెక్ట్ అయినట్టయితే దట్ ఈస్ ఆపర్చునిటీ, రైట్? ఇట్స్ అప్ టు యూ హౌ డూ యూ వాంట్ టు టేక్ ఇట్. ప్రైస్ రిలేటెడ్ గా ఇదే లాస్ట్ డిస్కషన్. మనం బిజినెస్ రిలేటెడ్ గా మళ్ళీ మాట్లాడుకుందాం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రాజ్. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక షేర్ ప్రైస్ బాగా 8.25% పెరిగింది. ఎందుకు పెరిగింది అన్నది మనం తర్వాత మాట్లాడుకుందాం. దానికన్నా ముందు వీళ్ళు రిలీజ్ చేసిన రిజల్ట్స్ చూద్దాం. ముందుగా వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ క్వార్టర్ 4 లోని 1568 crores రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ జనరేట్ చేసినట్టయితే ఈ క్వార్టర్ 4 లో 1939 crores గ్రో అయింది. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కానీ ప్రాఫిట్ చూసాం అనుకోండి, లాస్ట్ ఇయర్ క్వార్టర్ 4 లో 294 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్టయితే ఈ క్వార్టర్ 4 లోని వీళ్ళ ప్రాఫిట్ ఏకంగా 16 crores కి డ్రాప్ అయిపోయింది. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ప్రాఫిట్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ అనేది మనకు కనబడుతుంది. మరి ప్రాఫిట్ లో ఇంత డ్రాప్ అయినా కూడా వీళ్ళ స్టాక్ ప్రైస్ ఈ రోజు ఇంతలా పెరగడానికి కారణం ఏంటి అని అడిగినట్టయితే బేసికల్ మీకు గుర్తున్నట్టయితే ఈ బడ్జెట్ లోని నిర్మలా సీతారామన్ గారు కాంకర్ ను కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పారు కదా. ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ లో భాగంగా కాంకర్ ఒక మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఈ రోజు కాన్ఫరెన్స్ కాల్ లోని ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా ఏవైతే హర్డిల్స్ ఉన్నాయో ఆ హర్డిల్స్ అన్ని క్లియర్ చేసుకున్నాం అని చెప్తుంది. మేజర్ గా వీళ్ళకి గవర్నమెంట్ తో ల్యాండ్ లైసెన్స్ రిలేటెడ్ ఇష్యూ ఏదైతే ఉన్నదో ఆ ఇష్యూని రిజాల్వ్ చేసుకున్నాం. ప్రెసెంట్ వీళ్ళ దగ్గర ఏదైతే ల్యాండ్ బ్యాంక్ ఉందో ఆ ల్యాండ్ బ్యాంక్ ఒక లేటెస్ట్ ప్రైస్ మీద లీజ్ ఫీజ్ కింద 6% per annum గవర్నమెంట్ కి పే చేసేటట్టుగా సెటిల్ చేసుకున్నారు. అండ్ ఫర్దర్ దాన్ని 7% కి ఇంక్రీజ్ చేసేటట్టుగా వీళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారు అని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ అలాగే ఇండియన్ రైల్వేస్ తోని 35 years అగ్రిమెంట్ సైన్ చేయబోతున్నాం అని చెప్తుంది మేనేజ్మెంట్. అండ్ ఈ ల్యాండ్ లైసెన్స్ ఫీజ్ ని 450 crores దగ్గర లాక్ చేస్తామని చెప్తుంది. అండ్ వీళ్ళు అండర్ లో ఉన్న రైల్వే టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆల్రెడీ 16 గివ్ అప్ ఇచ్చేసాం అండ్ ఇంకొక 2 కూడా గివ్ అప్ ఇవ్వబోతున్నాం అని చెప్తుంది. అండ్ రైల్వేతో అగ్రిమెంట్ చేసుకోవడానికి బోర్డు ఆల్రెడీ 3,500 ఫండ్ రైజింగ్ కి అప్రూవ్ చేసిందని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది. ఓవరాల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంకర్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు వీళ్ళకున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్నింటిని సెటిల్ చేసుకున్నాం అని చెప్పి వీళ్ళు కాన్ఫరెన్స్ కాల్ ఈ రోజు అనౌన్స్ చేసేసరికి స్టాక్ లో ఒకసారి జంప్ అనేది కనబడింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈ రోజు సెషన్ లో ఎస్ బ్యాంక్ స్టాక్ 3.75% పెరిగింది. దానికి రీజన్ మనం చూసినట్టయితే ఎస్ బ్యాంక్ ఒక సేల్స్ టీమ్ వాళ్ళ డిపాజిట్ హోల్డర్స్ కి 81 బాండ్స్ ని సూపర్ ఎఫ్డీస్ గా వాటిలో రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా అమ్మేశారు మనకు తెలుసు కదా. అండ్ ఎప్పుడైతే ఎస్బీఐ ఎస్ బ్యాంక్ ని టేక్ ఓవర్ చేసిందో ఆ టైంలో 81 బాండ్స్ అన్నిటిని రైట్ ఆఫ్ చేసేసింది. దీని రిలేటెడ్ గా సెబీ ఎస్ బ్యాంక్ కి 25 crores పెనాల్టీ విధించింది.
ఇచ్చింది. ఈ పెనాల్టీ మీద ఎస్ బ్యాంక్ సాట్ ని అప్రోచ్ అయింది. ఆ పెనాల్టీ రిలేటెడ్ గా సాట్ ఎస్ బ్యాంక్ కి టెంపరీ రిలీఫ్ ఇస్తూ సెబీకి 4 వీక్స్ టైం ఇచ్చింది. ఈ పెనాల్టీ రిలేటెడ్ గా ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి ఫైల్ చేయమని చెప్పి సెబీ ఫైల్ చేసిన తర్వాత 3 వీక్స్ లోపల ఎస్ బ్యాంక్ దాని మీద రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ కేసుని ఫర్దర్ గా ఫైనల్ హియరింగ్ కోసం 31 జూలైకి పోస్ట్ పోన్ చేశారు. సో ఈ ఎస్ బ్యాంక్ 81 బాండ్స్ రిలేటెడ్ గా ఏదైతే సాట్ నుంచి వచ్చిందో ఇది టెంపరీ రిలీఫే. ఇది ఫైనల్ జడ్జిమెంట్ గా మనం భావించకూడదు. ఫైనల్ జడ్జిమెంట్ అనేది 31 జూలై తర్వాత ఎలా వస్తుంది అనేది మనం అప్పుడు చూడాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే హైదరాబాద్ బేస్డ్ ఎలక్ట్రిక్ బస్సులు మ్యానుఫ్యాక్చర్ చేసే ఒలెక్ట్రా గ్రీన్ ఒక షేర్ ప్రైస్ ఈ రోజు 4.98% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. దానికి మేజర్ రీజన్ చూసినట్టయితే 10:42 కి మన టెలిగ్రామ్ ఛానల్ ఒక అప్డేట్ షేర్ చేశాను. ఈ అప్డేట్ లో ఏమున్నదంటే అప్రాక్సిమేట్లీ 250 crores వర్త్ బిడ్ అంటే 100 ఎలక్ట్రిక్ బస్సులు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి లీస్ట్ కోటెడ్ L1 బిడ్డర్ గా డిక్లేర్ అయినట్టుగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ మేనేజ్మెంట్ అప్డేట్ షేర్ చేసింది. ఈ అప్డేట్ రిలీజ్ అవడంతో ఒక్కసారి స్టాక్ ప్రైస్ పెరిగి ఏకంగా అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మీరు ఒకవేళ ఐపీఓలో పార్టిసిపేట్ చేసే ఇన్వెస్టర్ అయితే మీకు ఈ రోజు నుంచి చాలా మంచి న్యూస్. ఒకవేళ మీరు ఐపీఓలో పార్టిసిపేట్ చేసి మీ డబ్బులు లాక్ అయిన తర్వాత సరైన టైంలో రిలీజ్ అవ్వలేదు అనుకోండి, మీకు ఇక్కడ నుంచి మర్చెంట్ బ్యాంకర్స్ అండ్ అలాగే ఈ పూల్ అకౌంట్ మేనేజ్ చేసే బ్యాంక్స్ పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఎంత పెనాల్టీ పే చేయాలి, దాని రిలేటెడ్ టైమ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో నేను ఆల్రెడీ డీటెయిల్ గా ఈ వీడియోలో సెబీ కొత్త రూల్స్ ఫర్ ఐపీఓ ఇన్వెస్టర్స్ అని చెప్పి షేర్ చేశాను. ఈ వీడియో ఒక లింక్ ని కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేస్తాను. ఆ వీడియో చూసి ఈ రూల్స్ అయితే తప్పకుండా తెలుసుకోండి. ఎందుకంటే తొందరలోనే చాలా ఐపీఓలు రాబోతున్నాయి. ఈ ఐపీఓలు వచ్చే ముందు మనం ఆ రూల్స్ తెలుసుకున్నట్టయితే ఒకవేళ మనం అప్లై చేసిన తర్వాత మన డబ్బులు టైం కి రిలీజ్ అవ్వనట్టయితే మనం ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎవరికి కంప్లైంట్ చేసినట్టయితే మన డబ్బులు తొందరగా రిలీజ్ అవుతాయి. అండ్ అలాగే ఒకవేళ డిలే అయినట్టయితే దానికి పెనాల్టీ ఎవరు పే చేయాలనేది మనకి క్లారిటీ ఉంటుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే సెన్సెక్స్ లో ఎన్ని స్టాక్స్ ఉంటాయి? 30 స్టాక్స్ ఉంటాయి కదా. ఈ 30 స్టాక్స్ లోని ఇప్పుడు ప్రెసెంట్ ఓఎన్జీసీ ఉన్నది. జూన్ 21 నుంచి ఓఎన్జీసీని రిమూవ్ చేసి టాటా స్టీల్ ని ఇంక్లూడ్ చేయబోతున్నారని చెప్పి నిన్న నైట్ అరౌండ్ 9:32 మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ షేర్ చేసాం. ఈ అప్డేట్ రిలేటెడ్ గా ఈ రోజు మార్నింగ్ 7:40 కూడా ఫర్దర్ ఇంకొక అప్డేట్ షేర్ చేసాం. ఈ అప్డేట్ లో ఉన్నదంటే ఎడిల్వైస్ ఒక ఎస్టిమేట్ ప్రకారం టాటా స్టీల్ లోకి $126 million వర్త్ ఇన్ఫ్లోస్ రాబోతున్నాయి. ఎందుకంటే సెన్సెక్స్ ఫాలో ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫండ్స్ లో కూడా రీబ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రీబ్యాలెన్స్ చేసే ప్రాసెస్ లో టాటా స్టీల్ లోకి ఇంత ఫండ్ ఇన్ఫ్లో రాబోతుందని చెప్పి వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. దీనివల్ల టాటా స్టీల్ కి మనం పాజిటివ్ గా భావించినట్టయితే ఓఎన్జీసీని రిమూవ్ చేస్తున్నారు కదా. ఈ రిమూవల్ లో భాగంగా ఓఎన్జీసీ లోంచి $60 million వర్త్ అవుట్ఫ్లో ఉండబోతుందని చెప్పి ఎడిల్వైస్ ఎస్టిమేట్ చేస్తుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే అరౌండ్ మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు 3-2 కి పానేషియా బయోటెక్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అండ్ పానేషియా బయోటెక్ ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో ఏమున్నదంటే స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో దాన్ని పానేషియా బయోటెక్ మ్యానుఫ్యాక్చర్ చేయబోతుంది అని చెప్పి ఈ అప్డేట్ లో ఉన్నది. ఈ అప్డేట్ రావడంతో స్టాక్ ఒకసారి 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీషా. ఈ రోజు మన డైలీ మనీషాలో ఏవైతే అప్డేట్ షేర్ చేస్తానో అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి. రేపు డైలీ మనీషాలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.